ఏం పేరండి? నా పేరు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు. ఎప్పటి నుంచి చేస్తున్నారండి? ఓ మేము 20 సంవత్సరాల పిల్లోడి కానించి చేస్తున్నాం. అంటే మీ పూర్వీకులు కూడా చేసేవారు? ఇప్పుడు దాదాపు 60 సంవత్సరాలు కావచ్చింది. మీ వయసు 60 సంవత్సరాలు? ఒకటి తక్కువ 60. మొత్తం ఎన్నేళ్ళ అనుభవం? ఎన్నేళ్ళ అనుభవం అంటే మీ పూర్వీకుల దగ్గర నుంచి కూడా? మా వంశంలో మా జేజే కానించి మా మొత్తం జేజే కానించి కూడా ఇదే వృత్తి చేస్తూనే వచ్చారు. మేము కూడా చేస్తూనే ఉన్నాం. ఎలా చేస్తారు అంటే ఏమేమి మట్టి తీసుకొని ఎలా చేస్తారో చెప్పండి. మామూలుగా బంకమట్టి తయారు చేసుకొని దాన్ని తెచ్చి ఇసుక కొంచెం ఆవుల బూడిద అవన్నీ కలిపి బాగా జిగురు వచ్చేటట్టు తొక్కొని పాకం చేసుకొని అవి మొత్తం సారి మీద వేసుకొని తయారు చేసుకొని తర్వాత మళ్ళా దాన్ని ఆరు మీద పాకం చూసుకొని సరుచుకొని దాన్ని ఆరబెట్టుకొని మళ్ళా కంప పొట్టు కట్టెలు ఇవన్నీ చెత్త తయారు చేసుకొని అవి మొత్తం మళ్ళీ బట్టికాడికి మోసుకొని అవి మొత్తం బట్టిలో పేర్చుకొని అంత తయారు చేసుకొని మళ్ళీ పైన చెత్త వేసుకొని మళ్ళీ పైన చిన్న చిన్న పగిలిపోయిన పెంకులు కూడా అవన్నీ అతికించుకొని అన్ని పైన మళ్ళీ బూడిదేసి తర్వాత యువతల పొయ్యికెళ్ళి కంప పెట్టుకొని కాల్చుకొని తర్వాత ఆ పక్క నుంచి రేవులలోకి మంటలు ఎప్పుడు వస్తాయో అప్పుడు బిగేసుకొని అప్పుడు పైన కొంచెం నీళ్ళు చల్లుకొని ఇంటికి వచ్చిన తర్వాత 2-3 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ బట్టి తీస్తాం. అది అంటే గట్టిగా ఉండటానికి ఏమేమి వాడతారండి? గట్టిగా ఉండాలి కదా కుండ. కొంచెం గట్టిగా ఉండాలంటే దాంట్లో 2 రకాల మట్టి ఉంటుంది. ఏంటి ఏంటి అవి? అంటే అది కూడా ఒక మట్టి. దాన్ని ఏం చేస్తామంటే ఉడుకుడికి ఏరే మట్టి కలిపి 2 రకాలు 3 రకాల మట్టి కలిపి చేస్తే ఉడుకుడికి ఉంటుంది. ఇలాంటి అచ్చం ఈ మట్టి అయితే ఉండదు. అంటే ఏమేమి కలుపుతారు? మామూలుగా మట్టి 3 రకాల మట్టి. 3 రకాల మట్టిలో ఇసుక ఈ మామూలుగా మనం బట్టిలో బూడిద ఇవన్నీ వేసి పాకం అయ్యేటట్టు తొక్కొని వాని అది కాలుపు చూసుకొని కరెక్ట్గా కాల్చుకుంటే వస్తుంది ఉడుకుడికి. అది తయారు చేసే విధానం గురించి చెప్పండి. తయారు ఈ చక్రం ఇదేంటి అనేది? ఈ చక్రం మామూలుగా సారి బేరింగ్ సారి. ఆ బేరింగ్ సారి మామూలుగా దానికి ఉంటాయి కదా మామూలుగా చెక్కలు చేతులు. ఆ చేతులకి ఈ ఇనప సువ్వ లోపల ఇవన్నీ వేసుకొని అవి మొత్తం సిమెంట్తో చక్రం పోసుకొని తయారు చేసుకొని దాన్ని నేను తయారు చేస్తాం. అది